గైస్ మేము ఇవాళ బయటకు వెళ్తున్నాం. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ డే 2. డే 1 ఏమైందంటే నిన్న వెన్ వీ వెంట్ టు చూసారు కదా సర్ప్రైజ్ ఫర్ ఎవర్ ఫ్లవర్ ఇచ్చాను అందుకి. డిప్డ్ ఇన్ గోల్డ్. దట్స్ ఎ రియల్ ఫ్లవర్ డిప్డ్ ఇన్ గోల్డ్. అదేదో గోల్డ్ చైన్ ఇచ్చినా బాగుండేది. నీకు డైమండ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఇస్తేనే తీసుకెళ్ళి వెనక్కి పడేసావు నందు. అది లైక్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. ఫస్ట్ అయితే తినాలి ఎందుకంటే ఘోరంగా ఆకలిస్తుంది. నిన్న చూసారు కదా నిన్న ఏం పెట్టిందా ఆమె. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ వాంట్ టు ఈట్ నైస్ ప్లీజ్. నైస్ అంటే ఫుల్ స్టమక్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ యూ వాంట్ టు ఈట్ నైసా? నౌ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ స్టమక్. సరే ఆకలిస్తుంది ఫస్ట్ అయితే పద. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్లాన్డ్ వన్ యాక్టివిటీ లైక్ అ ఫన్ యాక్టివిటీ. అది అక్కడికి వెళ్ళాక చెప్తా. సో గైస్ వి కేమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బనానా బ్రెడ్, గోకమూలే, పొటాటో స్కాలప్, మ్యాంగో వాటర్ మిలన్. అందరూ చూడండి ఏం తెచ్చుకుందాం. ఓట్ మీల్ అంట, యాపిల్ జ్యూస్. వావ్, వందవదన వావ్. యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఇస్ వెరీ గుడ్. చింటూ ఫోక్స్ స్పూన్స్ అన్ని స్మెల్ చూస్తున్నాడు. భలే ఉంది కదా ప్లేస్. గైస్ వెల్కమ్ బ్యాక్. డే 2 బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి కూర అన్నం తినాలనిపిస్తుంది. ఓ మేడం, ఓ మేడం, వావ్ వావ్ వావ్. డ్రైవింగ్ రాదు కానీ రేసింగ్ జాకెట్ తీసుకుంది. గైస్ యాక్టివిటీ అని చెప్పాను కదా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నాకు డ్రైవింగ్ వచ్చు. ఒక్కసారి yes we are going to go karting. ఇవాళ చూసుకుందాం గైస్. నేను తోప్ చేస్తాను యాక్చువల్లీ గో కార్టింగ్. మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకు ముందు చూసారు మీరు. సో యా ఎవరైనా ఇలా అవుట్ఫిట్ చూపి. ఏంటి నేను ఎలా వేసుకున్నా బాత్రూమ్ లో కమోడ్ చూపిస్తున్నాను గైస్. అంతే, ఇది మా బతుకు. ఏంటి అది నేను ఎలా వేసుకున్నాను, చింటూ ఎలా వేసుకున్నాడు చూడండి. I like my outfit. ఏదో క్యాజువల్ గా ఎక్కడికి yeah because I want to be casual nandu. I don't want to be hadavidi. ఇంకేం చేయలేను బికాజ్ అమ్మ ఐ హ్యావ్ నో వర్డ్స్. పట్టుకో, నేను జాకెట్ వేసుకున్నా, పిక్చర్స్ తీస్తావా? ఎప్పుడు నీ ఫొటోసే, ఎప్పుడు నీ గురించే. ముందు రా ట్రాన్సిషన్ చేద్దాం. కెమెరా కూడా కళ్ళు బయర్లు అంటున్నాయి. చూడు చూడు అసలు కనిపించట్లే కెమెరాకి. చచ్చిపోయింది కెమెరా. గైస్ ఇవాళ 40 degrees టెంపరేచర్. అన్ని యాక్టివిటీస్ అన్ని ఇవాళ ప్లాన్ చేసి వచ్చా. చాలా మంచి బ్రీజ్ వస్తుంది, గాలి వస్తుంది కానీ వేడి గాలి. ఐ ఫీల్ లైక్ బేకింగ్. యాక్చువల్లీ నేను బ్లాక్ వేసుకున్నాను, మాడిపోతాను, భయం వేస్తుంది. 34 degreesకే అమ్మాయి ఏదేదో అంటుంది. ఇంకా 40 degrees is where we are staying guys for 2 nights 3 days. wow. ఈ ఎండ ఏదైతే ఉందో మనిషికే తగులుతుంది. ఎందుకంటే వేడిగా ఉంది నాన్న. చాలా 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 వేడిగా మంట. ఇప్పుడు ఏంటంటే మా భయం, ఇక్కడ కార్ పార్క్ చేసాము మండు టెండలో. ఉడుకుతుంది కార్ లోపల కూర్చుంటే బిస్కెట్. ఇదే మేము స్టే చేసే రిసార్ట్. ఓ మై గాడ్ చింటూ, డిహైడ్రేట్ అవుతాం చింటూ. గచ్ ఏంటి డోర్ కాలుతుందా? మరి నేను జాకెట్ ఎలా వేసుకుంటా? ఏంటి ఇంత వేడిగా ఉంది కారు? ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. అది కాలింది సీట్. చింటూ సీట్ కాలుతుందా? మేము ప్లాన్ డ్రాప్ చేస్తున్నాం బికాజ్ ఇప్పుడే వార్నింగ్ ఇచ్చారు మాకు. ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ ఉందంట, బయటకు వెళ్తే చాలా డేంజర్. This is Pranith. I have booked go karting at 1 p.m. for 2 guests. So if you are willing to come there tomorrow, can we walk in? బయట చాలా ఘోరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, లోపల. Just give me a second. నాకు ఆడే నొప్పి వచ్చేస్తుంది తలంతా, ఏందో జుమ్ జుమ్ అని.
ఇది నాకు తెలిసి ఒక 80 degrees 85 degrees ఉంటుంది. అసలు నీకు చాలా సార్లు వీడియోస్ లో కూడా గైస్, ఎవరైనా కూడా సమ్మర్ లో కార్ లో వాటర్ బాటిల్ పెట్టకూడదు, ఎందుకంటే అది పేలిపోద్ది అనమాట. మేము జస్ట్ మిస్ కార్ లోకి వచ్చి జస్ట్ ఇలా వాటర్ బాటిల్ పట్టుకోగానే ఉబ్బిపోయి ఉంది వాటర్ బాటిల్. చాలా డేంజర్ అది. అంటే మేము ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాము, బ్యాక్ టు హోటల్, బికాస్ చాలా ఘోరంగా ఉంది బయట. అంటే నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మనకి ఇండియాలో హీట్ కంటే ఎక్స్ట్రీమ్గా ఉంది. తనంతా జుమ్ జుమ్ అంటుంది. ఒకసారి బయట చూపిస్తా చూడండి, కాలిపోతుంది. నువ్వు తొందరగా వీడియో క్లోజ్ చేయవా ప్లీజ్, ఏసీ వేసుకోవాలి. ఇది పరిస్థితి. ప్లానింగ్ రాదు బేసిక్ గా, ప్లానింగ్ చేయడం అసలు నాకేం తెలుస్తుందా? 40 degrees టెంపరేచర్ వస్తుంది నాకు తెలుస్తుందా? నువ్వు ముందే దేవుడితో మాట్లాడి పెట్టాలి అపాయింట్మెంట్. ఎప్పుడో నేను చదువుకునే రోజుల్లో యూఎస్లో ఇది తిన్నాను టాకో బెల్. ఇక్కడ ఉంటుందని కూడా నాకు తెలియదు, ఆస్ట్రేలియాలో టాకో బెల్ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తాను నేను టాకో బెల్. చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నా, ఎగ్జైట్ అయ్యాను, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో లెట్స్ ఈట్ సమ్ టాకో బెల్. బాయ్ గైస్, ఇప్పుడే టాకో బెల్ ఆర్డర్ చేసాము. లోపల కూడా చల్లగా లేదు యాక్చువల్లీ, లోపల కూడా ఏసీ పని చేయట్లేదు అసలు. టాకో బెల్ చల్లగా ఉంటుందా వేడి ఉంటుందా? నార్మల్గా ఉంటుంది. ఐ వాంట్ కోల్డ్ ఫుడ్. ఐస్ క్రీమ్ తిను. అవసరంగా ఇది వేసుకొచ్చాను. నన్ను చూసి అందరు నవ్వుతున్నారు గైస్. నేనేంటి ఇలా ఉంది, అందరు నవ్వుతున్నారు గైస్. మేము టాకోస్ ఆర్డర్ చేసాం అండ్ ఇది ఆర్డర్ చేసాం. సో గుడ్. చీజీ టాకో. Hey guys, welcome back. So ఇవాళ సేమ్ రీక్రియేట్ చేసాం. ఇదంతా యాక్షన్. ఇట్స్ నాట్ యాక్షన్ అందు, ఇట్స్ మై ఫీలింగ్. ఇది యాక్టింగ్ గైస్. ఇదంతా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అసలు ఈ వీడియో మొత్తంలో అసలు నాకు విష్ చేసావా హ్యాపీ యానివర్సరీ? నువ్వు నాకు విష్ చేయాలి. ఇప్పుడు చేసావా యానివర్సరీ ఇద్దరు? హ్యాపీ యానివర్సరీ. Guys, white మస్కరా తీస్తావు, ముక్కు పెట్టి మస్కరా నొక్కేసావు. వైట్ 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 కలిసిపోతాం గోడల్లో ఇప్పుడు. అక్కడికి వెళ్ళాక సున్నంలో కలిపేస్తారు మనల్ని. హే గైస్, సో చాలా ఘోరంగా అయింది ఇవాళ. చెప్తాను నేను స్టోరీ మొత్తము. క్యాన్సిల్ అయిపోయింది కదా ప్లాన్. రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చేటప్పుడు కార్ పార్కింగ్ నుంచి రూమ్కి రావడానికి వీ హ్యావ్ టు వాక్ అ లాట్ అనమాట. అంటే కొంచెం ఎక్కువ వాకింగ్ ఉంటుంది. అదే ఏదో సంథింగ్ ఏదో అయ్యింది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అసలు నాకు అవ్వలే. నేను రాగానే పడుకున్నా 2.5 hours. లెక్కగానే నా లిప్స్ అంతా డ్రై, నా బాడీ అంతా డ్రైన్ అయిపోయినట్టు ఏందోలాగా అనిపించింది. ఫుల్ భయం వేసింది. చింటూని ఫాస్ట్గా ఊబర్ ఈట్స్లో ఇది బుక్ చేయమన్నా, హైడ్రాలైట్ ఇదొకటి అండ్ కోకోనట్ వాటర్. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. నేను అసలు ఇండియాయే అనుకున్న వేడి, కానీ ఇండియాలో మనకి ఎక్స్ట్రీమ్గా వడదెబ్బ అలా తగలదు. ఎక్కువగా ఇంట్లో ఎక్కువ మనం ఇంట్లో తిరిగితే అంత తక్కువ టైంలో అయిపోతుందా. ఇప్పుడే లేచి ఇలా అవుట్ఫిట్ వేసుకొని ఇక్కడే రూమ్ పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అంటే ఈ రిసార్ట్లోనే కానీ ఆ పిజ్జా తిన్నందుకే నాకు ఫుల్ స్టమక్ అప్సెట్ అయింది. ఆ పిజ్జా వేరు, ఇది వేరు. నిన్న మీరు చూసారు కదా డిన్నర్లో బ్లాక్ కలర్ మష్రూమ్. యాక్చువల్లీ టేస్ట్ క్రేజీ ఉంది, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అలా మష్రూమ్ తినడం. మేబీ ఆ మష్రూమ్ వల్ల మత్తెక్కిందేమో నీకు, అందుకే నువ్వు ఇలా వింత వింతగా చేస్తున్నావు ఇవాళ. నేనేం వింతగా చేసా? బాగున్నారా? థ్యాంక్ యూ. నేను ఎప్పుడు బాగుంటాను, అందుకు నువ్వే గమనించావు. Okay guys, we are going to have some good food. Last night అయితే it's a disaster with food. యాక్చువల్లీ బాగానే ఉంది, కానీ
ఎక్కువగా వాళ్ళు ఏం వేయలేదు యాక్చువల్లీ వెజిటబుల్స్ తప్ప. దే జస్ట్ గేవ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ చార్డ్ పంకిన్ ఒకటి విత్ సమ్ ఎండ్ ఆఫ్ బ్రాకలీని అదే బ్రోకలీ విత్ సమ్ ఆల్మండ్స్ అంతే. అసలు వి డిడ్ంట్ ఈట్ మచ్. ఇవాళ కూడా నేను ఎక్కువ ఏం తిన్ను బికాస్ స్టమక్ అప్సెట్. మేబీ నేను ఒక పిజ్జా తింటా అంతే. యా స్టమక్ అప్సెట్ అవుతామని భయం. లెట్స్ గో. అసలు మా ఇద్దరిని ఇప్పుడు అందరు చూసి ఏమన్నారు, ఏంటి వీళ్ళ వైట్ వేసుకొని వచ్చారు బుడబుక్కలాగా అనుకుంటారు. గైస్ గార్లిక్ బ్రెడ్ అండ్ పిజ్జా, వుడ్ ఫైర్ పిజ్జా అంట. నువ్వైతే హ్యాపీ కదా? క్రిస్మస్ ట్రీ చూపి. క్యూట్. బుడుక్ బుడుక్ అని వేసేస్తుంది పిజ్జా, వద్దని చెప్పింది. ఏమైందా నీకు అట్లా కూర్చున్నావు దయ్యంలాగా? ఈ డ్రెస్ మడత పెట్టాలని తెలియదా నీకు? హస్బెండ్ వై ఉండి ఏం చేస్తున్నావు? హే గైస్, సో చింటూ ఇందాక నాకు వచ్చేటప్పుడు దారిలో ఏదో పాచిపోయిన చెట్టు ఉంటే తను ఫ్లవర్ పీకిచ్చాడు. ఇదే యానివర్సరీ గిఫ్ట్ అంట. ఫుల్ టైర్డ్ అయిపోయాం. గోల్డ్లో డిప్ చేసి ఇచ్చిన రోజు మర్చిపోయావు నువ్వు. ఫుల్ టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ. అండ్ బయట చాలా వేడిగా ఉంది, అందుకే లోపలికి వచ్చి రూమ్లోకి వచ్చి కూర్చున్నాం. అబ్బా లేరా, ఇప్పటికి వచ్చేపోయాక కొంచెం పబ్జీ ఆడతాం. పబ్జీ అయ్యాక మళ్ళీ పడుకుంటాం. బాయ్. మొత్తానికి హెలికాప్టర్ రైడ్ క్యాన్సిల్ చేయించావు. అదే ఏమైందో చెప్పావా వాళ్ళకి? పొద్దున ఏమైందంటే గైస్, మేము గోకాటింగ్ అని చెప్పి అది వేసుకున్నాం కదా. సో చింటూ నాకు గోకాటింగ్ ఏం వేసుకుంటున్నావు అంటే నేను చూపించా. హెలికాప్టర్ రైడ్ కూడా అదేనా అన్నాడు. అన్నా, నాకు తెలీదు బేసిక్గా ఏం ప్లాన్ చేశాడు. హెలికాప్టర్ రైడ్కి ఏంటి స్లిప్ అయ్యాడు, నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పి. నాకు అప్పుడు వాట్ అన్న తర్వాత క్యాన్సిల్ చేయించా. ఎందుకంటే నాకు సుస్సు నాకు ఫ్లైట్ అంటేనే సుస్సు. అందులో చిన్నప్పుడు ఒకసారి హెలికాప్టర్ ఎక్కా గైస్, అప్పటి నుంచి నాకు చాలా సుస్సు. నువ్వు చిన్నప్పుడు కాదు యాక్చువల్లీ, చిన్నప్పుడు కాదు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఐ థింక్. సో అప్పుడు నుంచి నాకు సుస్సు, చాలా భయం. సో అందుకే చింటూతో క్యాన్సిల్ చేయించాను నేను. నాకు వద్దని చెప్పా, చాలా బతిల్లాడా వద్దని. యానివర్సరీకి నాకు నచ్చింది చేయాలి కదా, నాకు భయం ఇచ్చేది, నాకు యాంగ్జైటీ చేయొద్దని చెప్పా. సో క్యాన్సిల్ చేస్తాడు. సో దట్స్ ద మ్యాటర్. సో అందుకే అప్సెట్ ఉన్నాడు. గో కార్టింగ్ ఎందుకు పోయిందంటే ఫుల్ వేడిగా ఉంది కదా. మేము బయట ఉంటే మాత్రం మేము డిహైడ్రేట్ అయిపోతాం చాలా ఎక్స్ట్రీమ్ గా. ఆ లంచ్ తినేసరికి మనకి మొత్తం అయిపోతాం చింటూ. మొత్తం ఇవాళ అనుకున్న 3 యాక్టివిటీస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇట్స్ ఓకే. క్లిప్ గుచ్చుకుంటుందిరా, తీసే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ఫర్ టుడే. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ లేచి ఏం ప్లాన్ ఉందో తెలియదు. సేమ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పాను నేను. నాకు చాలా నచ్చింది. హోటల్లో బ్రేక్ఫాస్ట్ బయట కాదా, అది లంచ్. ఓకే గైస్, గుడ్ నైట్, విల్ సీ యూ టుమారో. ఇది చాలా చిన్న వ్లాగ్, ఎందుకంటే మేము చిన్నది కాదు నాన్న, మొత్తం ఈ సోదంతా యాడ్ చేస్తే చాలా పెద్దదే ఎలా ఉంది ఇది కూడా. యానివర్సరీ 3 days ఎవరు చేసుకోర్రా మనం తప్ప. ఎవరు చెప్పారా, ట్రిప్స్కి వెళ్తారు కదా. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్.